58వ అధ్యాయం చదివితే అక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఒకటి ఉంది. అక్కడ చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు ప్రపంచంలో. మేమండి ఈరోజు మంగళవారం అండి ఉపవాసం అండి, శుక్రవారం ఉపవాసం అండి, గురువారం ఉపవాసం అండి, శనివారం ఉపవాసం అండి అని చెప్పి ఒక్కొక్క ఉపవాసం ఒక్కొక్క రోజుకి చాలామంది చేస్తూ ఉంటారు. సరే, అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా నీకని? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఆ రోజుగా పూట భోజనం మానేసి, లేకపోతే ఏదేదో తినేసి సప్లిమెంట్స్ ద్వారాగా కడుపంతా నింపేసి భోజనం తినకుండా ఆగిపోవడం ఉపవాసం అనుకుంటారు కొంతమంది. ఉపవాసానికి సరైన మీనింగ్ చాలా మందికి తెలియదు. కానీ బైబిల్ ఇస్తున్న నిజమైన ఉపవాసం నిర్వచనం ఏంటో తెలుసా? అంటే భోజనం మానేసి ప్రార్థన చేయొద్దని అంటల్లా. నేను ఆ ఉపవాసం గురించి కాదు, కానీ దేవుడు మాట్లాడుతున్న ఉపవాసం ఏంటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, 58వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58 and verse 7. నీ ఆహారం ఆకలి గొనిన వారికి పెట్టుటయు. నీ ఆహారము ఆకలి గొనిన వానికి ఏం చేయాలట? పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి నీ ముఖం ఏం చేయకూడదట? తప్పించకూడదు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. కొన్నిసార్లు నీ ఇంట చేర్చుకోవాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు వెనుకాడకూడదట. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, వస్త్రం లేని వాడు ఎవరైనా కనబడితే ఆయనకి ఏమివ్వాలి? వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే డౌన్లోడ్ మోజ్.